ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపావాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. రాత్రి అందయూ మనలని కాపాడిన దేవుడు, ప్రేమతో మనలని సురక్షితమైనటువంటి ఒక నూతన దినమును చూపించగలిగినట్లు రాత్రి అగ్నిష్టంభమై నిలబడిన దేవుని ప్రేమను గురించి ఈ ఉదయకాల సమయం కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారై మనం ఆ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధ పరమ తండ్రి, ఈ ఉదయమున నీవు మా ఆయుష్ను పొడిగించి ఒక నూతన దినమును మాకు దానముగా ఇచ్చినందుకు నీకు వందనం. నీ నామం ఘనపరచబడుదురుగాక. ఈ ఉదయకాలపు కృపా వాక్యము ద్వారా మా అందరితో నీ మాట్లాడపోవచ్చున్నందుకు నీకు స్తోత్రం. యజమానుడా, మా శక్తియో సామర్థ్యమో బలమో ఏది కాదు నాయనా, నీ కృప మమ్మల్ని నడిపింపబోచున్నందుకు స్తోత్రం. ఈ స్వరం మాకు వినిపించండి. ప్రభు నామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో అపవాది పెట్టిన ప్రతి సరిహద్దులను తొలగించగలిగిన, తగిన సమయమందు మనల్ని లేవనెత్తగలిగిన జీవం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నారండి. ఎందుకంటే మనం ఆశ్రయించుతున్న దేవుడు ఎడారిలో మనల్ని వదిలిపెట్టే దేవుడవు కాదు, నడురారిలో వదిలిపెట్టే దేవుడవైతే కాదు. ఈ ఉదయం ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి మనతో మాట్లాడి మనల్ని బలపరచబోచున్నటువంటి వచనమును మనం చూడగలుగుతాం. కొన్ని సిట్యువేషన్స్ మనకు వ్యతిరేకంగా అపవాది తయారు చేస్తూ మనం ముందుకు వెళ్ళనీయకుండా, మనం దీవింపబడనీయకుండా, మనకు విరోధముగా అపవాది ఎన్నెన్నో ప్రయత్నములు చేస్తూ మానుషికమైన అమానుషికమైన శక్తుల చేత మనలని కలవరపరచబడుతున్నటువంటి సందర్భములలో అధైర్యపడకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభుని ఆత్మచేత నడిపింపబడుచున్న వారై యేసయ్య రక్తముతో కడుగబడినటువంటి ప్రతివారి కోసం దేవుడు తన అద్భుత కార్యములను చేయడానికి సమర్థుడవై ఉన్నాడు. మనకందరికీ పరిచితమైనటువంటి ఒక అనుభవం బైబిల్ నుండి మనం చూస్తున్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఏలియా ప్రవక్త షారేఫత్ అనే ఒక ఊరుకు వెళ్ళినప్పుడు, అనగా ఆ దేశంలో అది భయంకరమైనటువంటి కరువు కాలంలో తను కెరీతు వాగు దగ్గర దాగి ఉన్న సందర్భములలో దేవుడు అతనికి కాగోగిలమును పంపించి ఆహారం అందజేశారు. కానీ ఆ వాగు కూడా ఎండిపోయిన సందర్భంలో దేవుడు తన భక్తునితో చెప్పాడు, నీవు దగ్గరలో ఉన్న సారేఫాత్ అనే ఊరుకు వెళ్ళండి. ఆ ఊరిలో నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలైనటువంటి స్త్రీని, హల్లెలూయా, ఒక కుటుంబమును ఏర్పరచిన దేవుడు. సారేఫాత్ అనే ఊరిలోనికి వెళ్ళినటువంటి ఈ సేవకుడు ఆ స్త్రీని ఒక గ్లాసు నీళ్ళు అడిగారు. ఆమె నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళుచున్న సమయంలో తను వెనక నుండి ఒక మాట కూడా చెప్పారు, అమ్మ నాకు ఒక రొట్టె కూడా తీసుకురండి అని. ఆలోచించండి, అన్నీ వ్యతిరేకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్సే కదా అది. అక్కడ మాట్లాడగలిగినటువంటి ఒక సందర్భం అయితే అది కాదు. ఎందుకంటే భయంకరమైన కరువులో ఉన్నాడు దేశం. ఎక్కడ పంట లేదు, ఎక్కడ నీళ్ళు లేదు, మనుషులకు లేదు, మృగానికి జంతువులకు లేదు. చాలా భయంకరమైనటువంటి వ్యత్యస్తమైన అనుభవం నుండి వెళ్ళుతున్నటువంటి సమయంలో అడిగేది ఒక పెద్ద ధనిగురాలతో కాదు, విధవరాలైనటువంటి ఒక స్త్రీని అడుగుచున్నారు. ఆమె చెప్పిన మాట, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పెట్టడు పిండియు బుట్టిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిదన నేను. స్తోత్రం. ఈ రొట్టె నుండి నూనె నుండి ఇంకొకరికి పంచుకోవడానికి అయితే లేదు. అంటే ఆమె తన యొక్క ఆ పరాజయం లేదా జీవితంలో ఉన్నటువంటి శూన్యతను గురించిన వర్తమానం ప్రవక్తకు తెలియచేస్తున్నాడు. అయ్యా,
మేమైతే చావపోగుచున్నాం. మా జీవితం అస్తమించింది, మా లైఫ్ లిమిట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళడానికి ఉన్న ఛాన్స్ మాకు లేదు, సహాయపడేవారు లేదు. నీకు తెలుసు కదా, దేశం అంతా కరువులో ఉన్నాం. చావక ముందు కడుపు నిండా అన్నం తిని చావాలనే ఆశ కలిగినట్టు ఒక మాటలో చెప్తే తల్లి అంటుంది, నేను ఆ రొట్టెను చేసి నా బిడ్డకును ఇచ్చి నేను కూడా తిని చావు కోరుచున్నాను. ఒక్క నిమిషం. ప్రవక్త ఆ రోజు అక్కడికి వెళ్ళకపోతే ఒక కుటుంబములో 2 మరణములు జరిగేది కదా. ఇద్దరు చనిపోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటుండగా దేవుడు తన భక్తుని ఆ ఇంటికి పంపించినాడు. ఈరోజు నా మిత్రమా, నీ జీవితంలో కలిగి ఉన్న పరాజయమును, శూన్యతను నీవు దేవునికి చెప్పడానికి ఉన్న మనసు కలిగిన వ్యక్తివైతే నీ జీవితాన్ని స్థిరపరచి బలపరచి నిలువపట్టు దేవుడవు ఆయనే నీకు తోడై ఉన్నాడు. ఒకనొక దినం యేసుప్రభు వారు గలిలయ సరస్సు తీరమున వలలు కడుగుచున్నటువంటి షీమోన్ పేతురు యొక్క దోణిలో ప్రవేశించినప్పుడు షీమోన్ చెప్పినటువంటి ఒక మాట మనకు గుర్తుకొస్తుంది కదా. ఇలినవాడ, రాత్రి అందయు మేము ప్రయత్నం చేసి అలసిపోయి ఏమి దొరకక ఉన్నటువంటి శూన్యత మా జీవితంలో ఉంది. ఆయనను నీ మాట చెప్పున వలవేద్దాం. ఎప్పుడైతే నీ జీవితం శూన్యమై ఇక నీ వలన ఏమీ కాదు అని అపవాది చెప్పుచున్నప్పుడు, ఇతరులు నీ గురించి అనుకుంటున్నప్పుడు, వాళ్ళకి కరువు వచ్చింది, కష్టం వచ్చింది, వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు, ఇక వాళ్ళు బయటపడేటట్టు లేదు, ఇవన్నీ మనుష్యులు నీకు విరోధముగా చెప్పినా, పైశాచిక శక్తులు నీకు విరోధంగా చెప్పినా నీ గుర్తించాలి, నీవు నీ దేవునితో నీ హృదయమును విప్పి మాట్లాడాలి. అక్కడ వేషధారణ, పొగరు మాటలు ఏది పనికి రాదు. నీ బిల్డప్ ఏది అక్కడ పనికి రాదు. నీ చేయవలసినది ఒకటే, దేవుని సన్నిధానంలో సాగిలపడి కన్నీళ్లు విడిచుకొని చెప్పాలయ్యా, నా జీవితంలో భయంకరమైన శూన్యతలో నేనున్నాను, నన్ను లేవనెత్తండి, నా స్థితిని మార్చండి అని ఎప్పుడైతే నీవు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలమో దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు. ఆ స్త్రీ తనతో చెప్పుచున్నారు ఏమనగా, ఈ రొట్టెను నేను తిని నేనును నా కుమారుడు చనిపోబోచున్నారు. దేవుడు ప్రేమించిన కుటుంబం గనక ఆ ప్రవక్త అన్నాడు, ఓకే అమ్మా, నీవు చేసేదే చేసుకో, బట్ చేసిన వాటిలో చిన్న ఒక రొట్టె మొదటిగా నాకు చేసి ఇవ్వండి. అది ఇవ్వడానికి ఉన్న మనసు ఆమెలో పరిశుద్ధాత్మ దేవుడే కలిగింప చేశారు. లేకపోతే ఆమె చేయకపో. ఆమె మనసు ఉండియో ఉండకనో ఒక చిన్న రొట్టెయు నీళ్లు తీసుకొచ్చి ఆ దైవ సేవకునికి ఇచ్చినప్పుడు తన ఇంటిలో సమృద్ధి ప్రారంభమైంది. చాలా మట్టికి నేను ఒక మాట చెప్పుచున్నాను, మన అవసరతలు తీరిన తర్వాత మనం దేవుని పరిచర్య కొరకు చేద్దామని, దైవ సేవకునికి ఇద్దామని, దేవుని పరిచర్యకు సహాయపడదామని అనుకున్నట్లయితే అదెన్నడూ కాదు. నీ కరువులో నుండి ఇవ్వడం ప్రారంభమవుతున్నప్పుడు, నీ కరువులో నుండి దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి, దేవుని పనికి ఖర్చు పెట్టడానికి, దేవుని పరిచర్యకు తోడ్పడడానికి నీ కరువులో నుండి ప్రారంభం చేస్తే దేవుడు నీ ఇంటిలో సమృద్ధితో నిన్ను కరువు కాలం దాటే వరకు ఆయన నీకును నీ కుమారునికి ఇచ్చి తృప్తిపరచగలిగిన దేవుడవే. ఒక్క నిమిషం నాతో కూడా రండి. కరువు కలిగిన దేశములో అసలు విధవరాలైనటువంటి స్త్రీ తనకొకే కుమారుడు. ఆమె అనేకులను సంప్రదించి ఉండొచ్చు, మా ఇంట్లో ఏమీ లేదండి, సహాయపడండి అంటే వాళ్ళందరూ అనుకున్నారు ఈమె మనకొక బాధ్యతగా మారుతుందేమో, ఈమె మన కుటుంబానికి ఒక బరువుగా బాధ్యతగా మారుతుందేమో అని చెప్పి ఆమెను చూడగానే అందరూ ముఖం త్రిప్పుతూ వెళ్ళిపోతారు. అంతే కదా. ఆరోగ్యం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు మన ఇంటి నిండా ఎవరుంటారు? చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఫంక్షన్స్, ఎన్ని కార్యక్రమములు మనం పెట్టుకుంటా తెలుసా.
ఏ బంధం లేకపోయినా వాడు వచ్చి మామయ్య మీరు రావాలని చెప్తే మనం డబ్బు ఉన్నట్లయితే పోతాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను పిలిస్తే నీ ఒట్టిగా పోవద్దు, ఎంతో కొంత వాళ్ళకి ఇస్తాడనుకుంటారు. ఊరిలో ఏ ఫంక్షన్స్ జరిగినా నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, నీ దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ దగ్గర సమస్తం ఉన్నప్పుడు ఊరు వాళ్ళందరూ పిలుచుకుంటారు. నీవెప్పుడైతే అప్పులు పాలైందని, నీవెప్పుడైతే అనారోగ్యం పాలైందని సమాజానికి తెలుస్తాడో నీ ఫోన్ కూడా వాళ్ళు మళ్ళా ఎత్తనే ఎత్తవు. ఎందుకంటే నీ ఫోన్ ఎత్తితే నీ అప్పు అడుగుతాడేమో అని భయానికి, నీ సహాయం కోరుతాడనే భయానికి నీ ఫోన్ ఎత్తని మనుషులు ఉన్నటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. కానీ చూడండి, ఆ ప్రవక్త ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళకపోతే 2 మరణాలు జరగబోయేది. కానీ దేవుడు మరణం నుండి ఆ కుటుంబమును రక్షించినాడు. నా ప్రియమిత్రం, ఆలోచించండి. ఇప్పుడు కరువు కాలం, ఆమెకి సహాయపడే వారు ఎవ్వరూ లేదు. అందరూ ముఖం త్రిప్పుకొని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు తన సేవకుడు ద్వారా ఇంటి పరిస్థితి మారినప్పుడు ఆమెకున్న మంచి మనస్సు, మంచి గుణము చేపట్టి ఆమె తన బంధువులందరినీ ఇంటికి పిలిపించుకున్నారు. ఎందుకంటే ఇంటిలో ఏముంటుంది? సమృద్ధి ఉంది. నీకెక్కడి నుంచి అమ్మా? ఎక్కడి నుంచి నీకు ఈ పిండి దొరుకుతుంది? నీకెక్కడి నుంచి నూనె దొరుకుతుంది? నీ ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందం ఎందుకుంటుంది? ఆమె ఒక్కటే సాక్ష్యం చెప్పగలరు. ఏమని? నేను నా దేవుని సేవకునికి సహాయపడ్డాను, నేను నా దేవుని పరిచారకునికి సహాయపడ్డాను. కరువు కాలంలో ఉన్నప్పుడైనను నేను ఆ సేవకునికి సహాయపడడం ద్వారా, ఆ పరిచర్యకు సహాయపడడం ద్వారా, అతనికి ఒక రొట్టెను ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడం ద్వారా నా ఇంటిలో ఉన్న కరువును నా దేవాది దేవుడు తొలగించాడు అని ఆమె సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. కొందరు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. నీవేసు ప్రభును నమ్మిన కారణమును బట్టి, నీ ప్రభును అంగీకరించిన కారణమును బట్టి, నీవి సత్య మార్గమును వెంబడించడమును బట్టి నీకు శత్రువులై దూరమై పారిపోయిన వారు ఉన్నారు. నిన్ను ఒక శత్రువుగా భావించే వాళ్ళు ఉండొచ్చు. కానీ నా ప్రియమిత్రమా, దేవుడు నిన్ను దీవించడం ప్రారంభం అవుతున్నప్పుడు వారందరికీ నీవు సహాయపడాలి. ఈ ఉదయం మీకు ఇవ్వడానికి ఉన్న ఏక సందేశం అదే. ఏం చేయాలి? వారికి నీవు సహాయపడాలి. ఎవరికి? నీకు శత్రువుగా మారిన వారికి నీ సహాయపడాలి. ఆ రోజు గలీలా సరస్సు తీరమున షీమోను వదిలిపెట్టి వారితో కూడా ఉన్న వారందరూ గట్టెక్కినారు. అందరు దూరం మారి నిలబడుతున్నారు. ఒరే రారా రారా అని చెప్పి వాళ్ళందరూ సాయిగలు చేస్తున్నారు. చాలు, ఎంతసేపు ఇది వినుకుంటూ ఉండాలి, దారా రారా అని అందరూ ప్రోత్సహిస్తున్నా కానీ షీమోన్ పేతురు ఎక్కడో దేవుని ప్రేమలో చిక్కిపోయాడు. ఆయన వాళ్ళను వదిలిపెట్టి, ఓడను వదిలిపెట్టి వెళ్ళిపోలేని యొక్క పరిస్థితిలో ఉంటుండగా చివరిగా యేసుప్రభు అడిగారు, నీ దోణను కొంచెం లోతునకు నడిపించగలమా? నడిపించినాడు. దోణి యొక్క కుడి ప్రక్కన వల వేయమన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, రాత్రి అందయు మేము ప్రయాసపడిదిమి కానీ ఏమీ మాకు దొరకలేదు. ఆయనను నీ మాటకు నేనేం చేస్తాం? వల వేసి ఆ వలను నింపినప్పుడు చేపలు ఆ వలలో నిండి తను వల లాగలేకపోయినప్పుడు, పోనీలే వారింతసేపు నన్ను హేళన చేసిన వారే కాదా, వారిని ఎందుకు పిలవాలి, నేను ఒంటరిగా అనుభవించుకుంటామని చెప్పి ఆయన ఆలోచించలేదు. వారికి మొదటిగా సాయిగా చేశారు. ఇంతసేపు వారందరూ ఇతన్ని డిస్కరేజ్ చేయడానికి సాయిగా చేశారు. కానీ ఇప్పుడు ఇతడు వారికి సాయిగా చేశారు, రండి మీ దోణలో కూడా నింపుకొని వెళ్ళండి. క్రైస్తవత్వం ఇలాగుండాలి. ప్రభును నమ్ముకునే వారు ఇలా ఉండాలి. పరిచారకులు ఇలా ఉండాలి. నీ జీవితంలో ఇంకొకరికి సహాయకరముగా నీ మారాలి. క్రైస్తవత్వం ఈ లోకానికి నేర్పించిన చాలా పాఠములు ఉన్నాయండి. ఈరోజు మనం మంచి వస్త్రం ధరించుకున్నామంటే అది క్రైస్తవత్వం ద్వారానే వచ్చింది. ఈరోజు మనం మంచి జ్ఞానం కలిగి స్కూల్ కళాశాలలో చదువుతున్నామంటే దాని వెనకాల కూడా క్రైస్తవత్వమే ఉంటుంది. ఈరోజు మంచి లాంగ్వేజ్ మాట్లాడుతున్నామంటే దాని వెనకాల కూడా క్రైస్తవత్వమే ఉంటుందండి. టీచింగ్ అయినను మంచి హాస్పిటల్ క్రైస్తవత్వమే. అవునండి, క్రైస్తవుడు ఇలా సహాయపడేవారిగా మారాలి. విరోధి, అపవాది కాదు నీ భవిష్యత్తును హ్యాండిల్ చేసేది. నిన్ను ప్రేమతో పిలిచిన దేవుడే నీ భవిష్యత్తును హ్యాండిల్ చేయగలిగినట్లు దేవునితో ప్రేమ కలిగిన వ్యక్తి అయి మారాలి.
దేవుని చేతిలో వాడబడుచున్న ఒక వ్యక్తి అయి మారాలి. ఒక మాంత్రికుడు, ఒక చేతపడి చేసేవారు, శత్రు సైన్యం కాదు నీ భవిష్యత్తును హ్యాండిల్ చేసేది. జీవం కలిగిన దేవుడు నిన్ను హ్యాండిల్ చేయగలిగినట్టు నీ దేవుని చేతి కింద దీనమనస్కుడై ఉండాలి. హల్లెలూయా. విఠవరాలైనటువంటి స్త్రీ మొదటిగా మాట చెప్పారు, కానీ తను తర్వాత ఒక రొట్టెను కొద్దిగా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చినారు. ఆ కుటుంబం మాత్రం కాదు, వారి బంధువులు కూడా కరువు కాలమంతా కూడా క్షేమముగా నిలబడగలిగినట్లు దేవుడు ఆ కుటుంబమును వర్ధుల చేశారు. నా ప్రియమిత్రమా, నీ వ్యాపారంలోనూ నీ పాడి పంటలలోనూ శూన్యత కలిగి నీ పిల్లల భవిష్యత్తులో ఏమీ జరగడం లేదని, వాళ్ళు నాకు విరోధంగా చేశారు, వీరు నాకు విరోధంగా చేశారు, వారు నాకు అడ్డుగా ఉన్నారు, ఇవన్నీ చెప్పుచున్నప్పుడు గుర్తుంచుకోవాలి, ఆ సరిహద్దులను తొలగించగలవాడు ఒక్కడే. మరణమును జయించిన, పాతాళమును జయించిన నజరేయుడైన యేసు ప్రభువారు. ఆయన నీ ఇంటికి యజమానుడవై ఉన్నట్లయితే, ఆయన నీ వ్యాపారమునకు యజమానుడవై ఉన్నట్లయితే, ఆయన నీ పాడి పంటలకు యజమానుడవై రావాలి. చేయవలసినది ఒక్కటే, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. నీ పాడి పంటలో ప్రథమ స్థానం దేవునిదై ఉండాలి. నీ వ్యాపారంలో ప్రథమ స్థానం దేవునిదై ఉండాలి. నీ కుటుంబ జీవితంలో మొదటి స్థానం దేవునిదై ఉండాలి. నీ పిల్లల చదువులో, నీ పిల్లల ఉద్యోగ విషయంలో ప్రథమ స్థానం దేవునిదై మార్చబడినట్లయితే, ఈ ఉదయమున నా ప్రియమిత్రమా, అందరూ నీకు రాసి పెట్టిన ఆ గీత దేవుడు ఈరోజు తొలగిస్తాడు. వీడిందే, వీడు మారడు. వీని పరిచర్య ఇందే, ఇది మారడు. వీని వ్యాపారం ఇందే, ఇది మారదు. వీని పాడి పంటలు ఇందే, దీనికంటే ఎక్కువగా వీనికి రాదు. ఇవన్నీ చెప్పుకున్నటువంటి వారి మధ్యలో నీవు దేవుని కొరకు నిలబడగలిగినట్లయితే దేవుడు వాటిని విశాలపరుస్తాడు. కారణం ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును నిర్మించిన దేవుడవై ఉన్నాడు. ఈ ఉదయమున హృదయం నలిగి వేదన పడుచున్న, ఎవరికే చెప్పలేని నిరాశతో కృంగిపోవుచున్న నా ప్రియమిత్రమా, ప్రభుతో నీ హృదయం విప్పి మాట్లాడగలిగినట్లయితే నిశ్చయముగా ప్రభు నీ స్థితిని మార్చబోచున్నాడు. చేయవలసింది ఒక్కటేనండి, నీ ఊరు వాళ్ళందరికీ చెప్పుమని నేను అనడం లేదు. నీ ఉన్న చోటున మోగరించి, దేవా నా పరిస్థితి ఇదేనా, ఇవి మారవా, నన్ను మార్చవా, నీవు నాకు సహాయపడవా అయ్యా, ఈ దినం మొదలుకొని నీ కొరకు నేను జీవించడానికి ఇష్టపడుచున్నాను అని ఎప్పుడైతే నీవు చెప్పగలమో, ఈ క్షణములోనే అది చెప్పినట్లయితే దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు. నీ రక్తబంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, అందరూ నీకు విరోధంగా చెప్పిన మాటలను దేవుడు తొలగించి మార్గములను విశాలముగా మార్చి, వ్యాపారమును విశాలముగా మార్చి, పిల్లల భవిష్యత్తును ఆశీర్వదించి ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలోనికి లేవనెత్తుటకు ఆయన నీ కొరకు వేచి ఉంటున్నాడు. నీలో దేవుడు పెట్టిన అధికారం, అభిషేకం కొరకు తలలు వంచి ప్రార్థన చేయగలమా? ఈ ఉదయమున మనము ప్రభు సన్నిధానములో మోగరిస్తాం. నీ తల్లిదండ్రులకు నీ చెప్పలేకపోయి ఉండొచ్చు, అన్నదమ్ములకు చెప్పలేకపోయి ఉండొచ్చు, అక్క చెల్లెలకు చెప్పలేకపోయి ఉండొచ్చు. ఈ దినం వరకు నిన్ను నడిపించిన దేవుడు ఇంకను నడిపించుటకు సమర్థుడవై ఉన్నాడు. తలలు వంచి ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవా, నీకే స్తోత్రం. ప్రభువా, నీవు మా జీవితంలో చేయుచున్న మేలులను బట్టి, ఉపకారములను బట్టి నీకు స్తోత్రం. నీ వినిపించిన మంచి మాటను బట్టి నీకు వందనాలు. దేవా, ఇంతవరకే నా లైఫ్ అని అనుకున్నటువంటి వారు, దీనితో నా జీవితం ముగింపబడబోతుంది అని అనుకున్నటువంటి వారి జీవితమును ఫలింప చేయగలిగిన, సరిహద్దులను విశాలపరచగలిగిన, నూతన అనుభవములతో నింపగలిగిన దేవుడవై మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. నా పిల్లల భవిష్యత్తు ఇందేనా అని సంగడపడి వేదన పడుచున్న తల్లిదండ్రులు ఉన్నారయ్యా. నేనెంత చదివినా నా జీవితంలో బాగుపడతలేదు అని అనుకున్న యవనస్తులు ఉన్నారు. నా వివాహం కావడం లేదని నిరాశ చెందిన వారు ఉన్నారు. కుటుంబ జీవితంలో సంతానం లేదని నిరాశ చెందిన వారు ఉన్నారు. వ్యాపారంలో ఫలితం లేదని నిరాశపడుచున్న వారు ఉన్నారు.
ఉద్యోగ రంగంలో పదోన్నతి లేదని నిరాశపడుచున్న వారు ఉన్నారు. ఉద్యోగం లేదని కలవరపరచబడుచున్నారు వారున్నారు. అప్పుల బాధలతో నలిగిపోవచ్చున్న వారు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నాడయ్యా. ఏలియా ప్రవక్తను వారి ఇంటికి పంపించి వారి స్థితిని మార్చినట్టు ఈ దినమందు దేవా ఈ వచనం ఈ ఉదయకాలమున వారి హృదయములో పనిచేయునుగాక. వారి స్థితిగతులు మార్చబడుదురుగాక. వారి నీతో సంభాషించే వారిగా నిలబెట్టండి ప్రభు. నీవలా చేయపోవచ్చున్నందుకు స్తోత్రం. ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సందేశం ఇలా ప్రతిదినం మీకు దొరకాలని ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మేము కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం. నిశ్చయముగా దేవుడు మీ స్థితిగతులను మార్చగలిగిన నమ్మతగిన దేవుడవై ఉన్నాడు. ఈ దినమందు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.